అన్న నమస్తే. నమస్తే. ఎట్లుందన్న చెవెళ్ళలో రాజకీయం? ఇక ప్రచారం జరుగుతుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది చెవెళ్ళలో ఎంపీగా? ఏవో మూడు బాగానే తిరుగుతారు, ముగ్గురు కూడా. ఎవరు వస్తారనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇక మరి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, ఎలా ఉంది మరి? ఇక అట్లా పోయేది లేకుండా కానీ పోయిండు ఆయన. ఇక జనాలే తెలుసుకోవాలి. ఇక కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుంచి వస్తుండు, మరి ఆయన పరిస్థితి ఏంది? వస్తే రావచ్చు ఆయన గెలవచ్చు అంటూ. గెలవచ్చు. అంటే చాలా మంది అనేది అంటే ప్రజలకు అందుబాటులో ఉండడు అని అంటున్నారు, మరి మీకు ఎలా అనిపించింది? ఇక ఎవరు ఉండరు, ఏ నాయకుడు ఉండడు. అందరు అంతే, గెలిచినప్పుడు వెళ్ళిపోతారు, మళ్ళీ అవసరం ఉంటే దొరకరు. మరి గతంలో వీళ్ళిద్దరు ఎంపీగా పనిచేసారు, ఏమైనా అభివృద్ధి చూసిరా మీరు చెవెళ్ళలో? ఏం కనిపిస్తలేదు అభివృద్ధి. రాజకీయ నాయకులు గెలిచినప్పుడే ఉంటారు కానీ అభివృద్ధి ఏముండదు. ఇక వేస్ట్. ఇక మన ముదిరాజ్ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండు, మరి ఆయనకు పరిస్థితి, ఆయన బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? గెలిస్తే బాగుంటుంది కానీ ఇక లక్షల ఓట్లు రావాల్సి వస్తుంది. ఇక ఎట్లనో తెలియదు. ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఈ 4 నెలలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఇక ఆయన ఇస్తా అంటుండే ఏమి ఇస్తలేడు, ఇంకేం రాలేదు. ఏం రాలేదు. మరి 6 గ్యారెంటీలు అమలు చేసిన అంటుండు. ఇక చేసి చెప్పనీకి వస్తుంది కానీ చేయనీకే రాదు. అట్లా. పొలం ఉంటుందా మీకు? పొలం లేదు, 5 గుంటలు ఉంటుంది. రైతు బంధు ఏమైనా పడ్డదా? రైతు బంధు పడుతుంది. కరెంట్ ఎట్లా ఉంటుంది ఊర్లో? కరెంట్ పోతుంది వస్తుంది. గతంలో కంటే బెటరా ఇప్పుడు? పోతుందా? పోతుంది, ఇప్పుడు పోతుంది. గతం బాగానే ఉండే, ఇప్పుడు పోతుంది. ఫైనల్ గా అయితే చెవెళ్ళ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఫైనల్ ఎట్లా చెప్తాం సార్, ఈయనేమో కొత్తవాడు, వాళ్ళేమో గెలిచిపోయారు, అందులోకి దుంకిరు. ఏంది ఇక ఎట్లనో అర్థం కాదు. ఇక అది మీరు ఎటువైపు వేస్తారు? ఇక మేమైతే ఇక కారు గుర్తుకి వేద్దాం అనుకుంటున్నాం. బీఆర్ఎస్కే, కాసాని జ్ఞానేశ్వర్కి, ముదిరాజ్ బిడ్డకి. ఓకే, ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు కాసాని జ్ఞానేశ్వర్? ఇక ఆయన కొత్త వ్యక్తి కానీ ఇక వస్తే రావచ్చు, చెప్పలేం. అదృష్టం. ఇక గతంలో కూడా అతను జడ్పీ చైర్పర్సన్ ఏం చేసిండు, మన 93-96 కులాలను ఏకం చేసిండు. మరి ఇప్పుడు వస్తే బాగుంటుంది. పోరాటం చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది కానీ ఇక జనాలు ఎట్లా తీర్పిస్తారో చెప్పలేము. ఇక ఫైనల్ గా అయితే భారీ మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వరిని గెలిపించుకుంటూ చెవెళ్ళ నుంచి గెలిపించుకుందామని అనుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.